హాయ్ అండి అందరికీ. నేను మీ అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఛానల్ నేమ్ వచ్చేసి విలేజ్ గర్ల్ లక్ష్మి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. అందుకే ఈ వీడియోలో చెప్తున్నా. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ కనిపిస్తున్నవి వచ్చేసి వాటిని మినుములు అంటారు, గుండు మినుములు. ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళకి పండాయండి. మొన్న మా తమ్ముడు వస్తా నా కోసం మా అమ్మ పంపించింది ఈ మినుములు. ఇంక ఇవన్నీ రాళ్ళు అవన్నీ ఉంటే నేను అన్నీ చెరిగేసుకున్నాను చాటుతోటి. చెరిగేసుకొని ఒక రోజంతా బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, దాంతో ఇసురుకోవాలి. దాని పేరు వచ్చేసి దాన్ని ఇసురాయి అంటామండి మేము కంది గింజలు కానీ మినపప్పు కానీ అలసందలు కానీ ఇవన్నీ ఏ ఉన్నా కానీ మేము దాంతో ఇసురుకొని ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా పొట్టు అంతా చెరిగేసుకుంటున్నా. పొట్టు నూక అంతా పడుతుందండి, అదంతా మనం నీట్గా చెరిగేసుకోవాలి. నీట్గా చెరిగేసుకుంటేనే మనకి ఇడ్లీకి దోశకి వాటికి ఇటుకి పోసుకోవాలంటే బాగా నీట్గా ఉంటాయి. ఇంకా మొత్తం అలాగే చెరగాలండి లాస్ట్ వరకు. మొత్తం చెరిగేసుకున్న తర్వాత ఇంకా నేను మొత్తం బొచ్చి నిండా పోసేసుకున్నాను. ఇంకొచ్చేసి వీటితోటి వడలు కూడా చేసుకోవచ్చండి. అదే మినప్పప్పు వడలు అంటారు కదా, అవి కూడా చేసుకోవచ్చు. ఇంక ఈ పప్పు వచ్చేసి ఇసరటం ఇవన్నీ నాకేమీ రావండి, నేను ఎప్పుడు చేయలేదు. మా అమ్మని అడిగాను ఫోన్ చేసి ఎలా ఇసురుకోవాలనో చెరుక్కోవాలనో అని. ఇంకా మా అమ్మ చెప్పినట్లే చేశాను. ఇంకా అన్నీ ఇసిరేసుకొని నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకొని చెరిగేసుకున్నాను. ఇంకా చెరిగేసుకున్న తర్వాత పొట్టంతా పోయి బ్యాళ్ళు సపరేట్ అయిపోతాయి. ఇంకా వాటితోటి మనం ఏవైనా చేసుకోవచ్చు. అంటే వడలు కానీ ఇంకా చున్నుండలైనా చేసుకోవచ్చు. నేను అవన్నీ ఇసిన తర్వాత చెరిగేసానని చెప్పాను కదా, వాటితోటి ఒక 5-6 సున్నుండలు చేశాను. అవి ఎలా ఉన్నాయంటే మా కిట్టుకి ఇచ్చా అమ్మటే తినమని, బాగా చేసావన్నాడు. ఇంకా నేను నెయ్యి వేసి చేశానండి, బాగా వేయించుకొని ఫస్ట్. తర్వాత కొంచెం చక్కెర వేసి ఆ మినపప్పు రెండూ కలిపేసి మిక్సీకి వేసి చున్నుండలు చేసేసా.